ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ప్రధానంగా వీళ్ళపైన కూడా గతంలో 16 పేజీల నివేదికనిచ్చారు. పనిగట్టుకొని కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా వాళ్ళు పనిగొట్టుకునే దుష్ప్రచారం చేస్తుండ్రు, తప్పుడు వార్తలు రాయిస్తూ ఉన్నారు. ఇక మంత్రి పదవి ఏదైతే మంత్రి పదవి తొలగిపోతున్నట్టుగా కూడా తప్పుడు వార్తలు రాయిస్తున్నట్టుగా కూడా ఆయన 16 పేజీల నివేదికతో కూడిన పేజీలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి అందించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా కొండా సురేఖ విషయంలో సంబంధించి కావచ్చు, దీంట్లో కడియం శ్రీహరి, గండా సత్యనారాయణ, వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇక వీళ్ళపైన కూడా ఆయన పలు కారణాలు చూపిస్తూ కూడా నివేదికలో ఏదైతే క్రమశిక్షణ కమిటీకి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి అందించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా తన ఏదైతే ఇన్వాల్వ్ అవుతున్నాడో నియోజకవర్గ సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా గతంలో పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కడియం శ్రీహరి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటుగా నాయని రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అంటే ఎన్నికల ముందుకు సంబంధించి కూడా కొండా దంపతులు తన గెలుపు కోసం పనిచేశారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే విధంగా కూడా, అంటే తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. కార్యకర్తలకు సంబంధించి కూడా ఏదైతే తప్పుడు ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేల అంతా కూడా పనితీరు బాగలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ పార్టీని మరోసారి గెలవనీయకుండా కూడా అట్లాంటి కార్యాచరణ చేస్తున్నారు, అట్లాంటి పనులు చేస్తూ ఉన్నట్టుగా కూడా కొండా మురళికి సంబంధించి కూడా ఆయన 16 పేజీల నివేదికను ఇచ్చారు. దాంతోపాటుగా ఇక ఈ రోజుకు సంబంధించి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన ఏదైతే స్వయంగా సీఎంని టార్గెట్ చేస్తూ కూడా మొన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో అయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి కావచ్చు, అంటే రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా తన ఎమ్మెల్యేగా కొనసాగితే ఇక మంత్రి పదవి వచ్చేది. ఇక మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి తనకు మంత్రి పదవి రాలేదన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశిస్తూ కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక స్పెషల్గా అంటే సోషల్ మీడియా సంబంధించి కూడా ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అంటూ పేర్కొంటూ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగతా మంత్రివర్గానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా మొన్న పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ సీమాంధ్ర 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా సీఎం పక్కన ఉంటున్నారు. 20 మందికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లతో తెలంగాణ ఖజానాను దోచుకుంటున్నారు. నేను దోచుకునే వ్యక్తిని కాదు, నాలాంటి వ్యక్తికి అర్హత ఉన్నా కూడా మంత్రి పదవి ఇవ్వడం లేదు, ఖచ్చితంగా గుర్తించాలి, తనకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఎన్నికల ముందు ఏదైతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలుపుకు కారణం నేనే, అప్పుడు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఆ హామీని నెరవేర్చాలని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో సోషల్ మీడియా కామెంట్స్ కావచ్చు, అంతకుముందు 10 సార్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే దానికి సంబంధించి కూడా ఆయన విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ 3 అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు సీరియస్గా తీసుకున్నారు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా మల్లు రవికి సంబంధించి కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించిన సమావేశంలో ఈ అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. దాంతోపాటుగా వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ఎమ్మెల్యేల నివేదిక, అలాగే ఏదైతే ఎమ్మెల్యేల సంబంధించిన ఇచ్చిన వివరణ, అలాగే కొండా మురళి ఇచ్చిన నివేదిక వివరణకు సంబంధించి అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్న అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్. హరీష్, ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం, నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఈ నేతల్లో ఎవరికైనా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మనకి? సంబంధించి కూడా క్రమశిక్షణాపరమైన చర్యలకు సంబంధించి, అంటే గతంలో తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏదైతే డిక్లరేషన్కి సంబంధించిన పత్రాలను చించేయడం జరిగింది కాబట్టి ఆయనకు సంబంధించి కూడా సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యం ఉంది. మరికొన్ని జిల్లాకి సంబంధించిన నేతల విభేదాలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే విధంగా కూడా వాళ్ళు పిలిచి మాట్లాడారు. కొంతమందిని స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా వాళ్ళ విభేదాలు పక్కన పెట్టాలి, పార్టీ కోసం పనిచేయాలని కూడా వాళ్ళతో ఏదైతే చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు కొండా మురళికి సంబంధించి కావచ్చు, ఇదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా
ఈరోజు మల్లు రవి నేరుగా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫోన్లో ఆయనతో మాట్లాడిన తర్వాత తదుపరి అంటే తనను ఏ విధంగా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, ఎందుకు అసంతృప్తిగా కొనసాగుతూ ఉన్నారు, పార్టీకి డ్యామేజ్ చేయకుండా పని చేయాలి, వ్యవహరించాలని కూడా సూచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఆయన వివరణ ఇచ్చిన దాని ప్రకారం సంబంధించి కావచ్చు, ఆయన వ్యాఖ్యలపైన వివరణ తీసుకున్న తర్వాత క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. హైదరాబాద్